నాకు ఉన్న ఈ బలం, నాకు ఉన్న ఈ బలం, త్రాగుచున్న ఈ జలం, నిలువ నీడ ఈ గృహం. నాకు ఉన్న ఈ బలం, నాకు ఉన్న ఈ బలం, త్రాగుచున్న ఈ జలం, నిలువ నీడ ఈ గృహం. నిలిచి ఉన్న ఈ స్థలం, బ్రతుకుతున్న ప్రతి క్షణం. ఆమె నిలిచి ఉన్న ఈ క్షణం, బ్రతుకుతున్న ప్రతి క్షణం, కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా. నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభు. అందరూ పాడు. నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నీదే నీదే బ్రతుకంతా నీదే. పాడాలి. నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. చెప్పండి వర్గం గట్టిగా. నాకు ఉన్న సామర్థ్యం, నాకు ఉన్న సౌభాగ్యం, నాకు ఉన్న సౌభాగ్యం, నాకు ఉన్న సంతానం, నాకు ఉన్న సామర్థ్యం, నాకు ఉన్న సౌకర్యం, నాకు ఉన్న సౌభాగ్యం, నాకు ఉన్న సంతానం, ఆరగించే ఆహారం, అనుభవించే ఆరోగ్యం, గట్టిగా ఆరగించే అనుభవించే ఆరోగ్యం, కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా. ఆరగించే ఆహారం, అనుభవించే ఆరోగ్యం, యేసయ్యా ఆరగించే ఆహారం, అనుభవించే ఆరోగ్యం, కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా. నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే, నీకే నీకే బ్రతుకంతా నీదే, నీకే యేసయ్యా. నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నీదే నీదే బ్రతుకంతా నీదే. గట్టిగా జీవించావే.
చప్పట్లు కొడుతూ అందరం గట్టిగా ప్రభునామమును మహిమపరచుదాం. అందరం గట్టిగా మహిమ 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 నీకే మహిమ నీకే మహిమ నీకే మహిమ నీకే మహిమ నీకే మహిమ. అందరూ నాతో కలిసి రెండు చేతులు పైకెత్తి, అందరూ కూడా నాతో కలిసి అందరూ రెండు చేతులు పైకెత్తి కోరస్ పాడదాం. అందరూ రెండు చేతులు పైకెత్తుదాం, పైకెత్తుదాం, పైకెత్తుదాం అందరం గట్టిగా. నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్యా, నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా. నువ్వే లేకుండా అందరు గట్టిగా జీవించలేను యేసయ్యా, నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా. నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే, నే నడిచే దారుల్లో నా తోడై. అనుకో నువ్వు ఖచ్చితంగా తిండిపోతు అని అర్థం. నీ దేవుడు యేసయ్య కాదు, ఎవరు? అప్పుడు ఏమైతే ఎవరు? కడుపు అయితే వారి కడుపే వారి దేవుడు. టోటల్ వారికి ఫైనల్ ఏంటంటే నాశనమే వారి అంతము. అంతం ఏంటంటే వారిది నాశనమే వారి అంతం. చూడండి తిండిపోతులు చూడండి, 10 నిమిషాలు ఎక్కువైనా సరే మమ్మల్ని ఊరిని చూస్తూ ఉంటారు. ఇక ఎవరు? తిండిపోతులు. వాచి చూడటం, మా వైపు చూడటం, పక్కన ఉన్న వాళ్ళని చూడటం. ఇంకా కొంతమంది అయితే తీసి ఏం చేస్తారు? జిప్పేస్తారు. అంటే అర్థం ఏంటి? తొందర ముగించండి పాస్టర్ గారు, ఆకలి అవుతుందని. భూలోక సంబంధమైన వారు తిండి మీద, ఆహారం మీద మనసు ఉంటది. ఆత్మ సంబంధమైనటువంటి వారు బాగా జరిగింది ప్రార్థన, ఇంకా కాసేపు జరిగితే బాగుండు, ఇంకా కాసేపు 10 నిమిషాల వాక్యం చెప్తే బాగుండు అనేటువంటి ఆలోచన చేస్తారు ఆత్మీయులు. కానీ తిండిబోతులు మాత్రం ఏం చేస్తారు? తొందరగా ముగించలేదే, ఆలస్యమైంది, తొందరగా ముగించలేదని చెప్పేసి వారి ఆలోచన మొత్తం తిండి మీదే ఉంటుంది. గడికి దేవుని స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. అందుకే బైబిల్ చెప్తుంది మనము తిండిబోతులుగా ఉండకూడదు. ఎవరు ఉండకూడదు? శనివారం పీకల్లాగా తిన్నావనుకో, తెల్లవారుజామున లేవలేవు. నువ్వు లేవాలంటే ఒకటే చిట్కా, 2 నుంచి ఉపవాసం ఉండు, కడుపు కాలుద్ది. ఆ రాత్రి తినమాక, పడుకో ఖచ్చితంగా. అసలు అలారం పెట్టుకోవాల్సిన పని లేదు, ఖచ్చితంగా మెలకు వస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా కొంతమంది పురుషులు ఆ తెల్లవారుజామున కోటము ఆ స్త్రీలదే, మాకు కాదు అన్నట్టుకుంటున్నారు. అలాంటప్పుడు మేము కూడా స్త్రీలమేనా? మేమెందుకు వస్తున్నాం తెల్లవారుజామున ప్రార్థనకి? సుందరబాబు రావాలా లేదా? ఎవరు రావాలి? రావాలి, లేపాలా లేదా? పక్కన ఉన్న వాళ్ళని. భార్య వచ్చేటప్పుడు ఏం చేయాలి? భర్తను లేపాలి. భర్త మెలుకున్నప్పుడు ఏం చేయాలి? భార్యను లేపాలి. బైబిల్ చెప్తుంది, ఓ భార్య నీ భార్యను రక్షించేదవో, భర్త నీ భర్తను రక్షించేదవో లేదో నీకే తెలియదు. ఓ భర్త నీ భార్యను రక్షించేదవో లేదో నీకే తెలియదు. ఎవరికి మెలకు వస్తే వాళ్ళు ఏం చేయాలి? లేపాలి. లేపావా లేదా? తెల్లారుజామున లేపావా? రాలేదా? తెల్లారుజామున లేపావా? రాలా? మాధురి లేపావా? లేపా. రాలా?
రేపు పొద్దున కూడా ఇలాగ జరిగేది. ఎత్తబడేటప్పుడు ఏం చేస్తారండి? ఏం చేస్తారు? ఆయన వచ్చినప్పుడు భక్తి పరులు వాళ్ళు ఏం చేస్తారు? ఇద్దరు ఒకే మంచం మీద ఉంటారు, ఒకరు విలువబడతారు, ఒకళ్ళు ఎత్తబడతారు. ఆత్మీయులు, భక్తి పరులు, దేవుని కోసం బ్రతికే వాళ్ళు, ఉపవాసం ఉండి తన శరీరాన్ని నలగొట్టుకునేవారు. వేకువజాము ప్రార్థనకి వెళ్ళాలి, దేవునితో సహవాసం చేయాలి అని ఆశ కలిగినటువంటి వారు ఖచ్చితంగా వేకువజాము ప్రార్థనకు వస్తారు. ఏమండి, దావీదు కంటే మనం గొప్పవాళ్ళమా? చెప్పండి చెప్పండి, గొప్పవాళ్ళమా? 6 మూల జాండ కలిగిన గొల్యాతును పడగొట్టాడు, తర్వాత సింహాన్ని చీల్చివేశాడు, ఎలుగుబంటిని చీల్చివేశాడు. అంత బలము, శక్తి దావీదుకి ఎలా వచ్చిందండి? చెప్పండి, ఎలా వచ్చిందండి? ప్రతి వేకువజామున లేచి ప్రార్థన చేసేవాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. నిద్ర కంటే, తిండి కంటే ఎవరికి ప్రాధాన్యత? దేవునికి ప్రాధాన్యత ఇచ్చేవాడు దావీదు. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ వేకువజాము ప్రార్థన కుడికిలో ఖచ్చితంగా పాలు పంపులు పొందుదురుగాక. ఈ శరీరాన్ని ఏం చేయాలి? మనము నలగొట్టాలి, ఉపవాసం ఉంచాలి. ఒక పూట ఏం కాదు, మీకేం కాదు, ఏమన్నా అయితే నేను గ్యారంటీ ఇస్తాను, మీకేం కాదు. మీరు భక్తి పరులు అవుతారు. ఉపవాసం ఉండకపోతే భక్తిహీనులు అవుతారు. ఉపవాసం ఉండకపోతే నీ యొక్క ఆత్మ బలహీనపరచబడుతుంది. ఉపవాసం ఉండకపోతే దేవునికి దూరంగా, లోకానికి దగ్గరగా ఉంటారు. మనస్సుకు నెమ్మది ఉండదు, సంతోషం ఉండదు, సమాధానం ఉండదు, ఆనందం ఉండదు, ఆశీర్వాదం ఉండదు. నాశనమే వారి అంతమని బైబిల్ చెప్తుంది. కనుక మనం తిండిబోతులుగా మనము ఉండకూడదు. ఎవరుగా ఉండకూడదు? అందరు చెప్పండి, ఎవరుగా ఉండకూడదు? తిండిబోతులుగా మనము ఉండకూడదు. ఒకప్పుడు తిండి లేక రోగాలు వచ్చాయి. ఏం లేక? తిండి లేక. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఎక్కువైపోయింది. ఉదయాన్ని తింటున్నారా? మళ్ళీ 11 తింటారా? మళ్ళీ 1 గంటకు తింటారా? మళ్ళా స్నాక్స్ 5 తింటారా? మళ్ళీ 8 తింటారా? మళ్ళా రాత్రి 10 తింటారా? లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు ఇదే పని, తినే పని మీద ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ ఈ కాకుండా ఫుడ్ జంక్షన్. ఎప్పుడు? అర్ధరాత్రిలో. తినేవిదంట. ఈ పడుకునేదాకా తినే తాలకుండా మళ్ళీ రాత్రులు కూడా మళ్ళీ సెక్షన్ పెట్టారు. అది కాకుండా మళ్ళీ ఇంకోటి మళ్ళా కొత్తగా పెట్టారు, 4 AM పలావ్. 4 AM పలావ్ అంటే తెల్లవారుజామున 4 గంటలకి పలావ్ అంట. నేను కూడా వెళ్ళొచ్చా, ఎలా ఉందో చూద్దామని వెళ్ళా. అందరూ ఏం చేస్తాం తెలుసా? వాకింగ్ చేసుకొని 4 గంటలకు వచ్చి అక్కడ తిని ఒకేసారి లేచినప్పుడే మంగొడుకొని వాకింగ్ చేసుకొని ఒకేసారి తిని వెళ్ళిపోతున్నారు 4 గంటలకి. 4 గంటలకి పలావ్ ఏంటండి? చూడండి, అసలు 1 గంటన రెస్ట్ ఉందా తిండికి? 24 గంటలు. హాస్పిటల్ కూడా, హాస్పిటల్లో ఎలాగైతే 24/7 వేస్తారే, అంటే 7 రోజులు 24 గంటలు మేము అందుబాటులో ఉంటామని.
ఇప్పుడు తిండి కూడా అట్లాగే ఉంటుంది, ఎక్కువైపోయి చివరికి రోగాలు వస్తున్నాయి. ఏమొస్తుందండి అంటే మనుష్యులలో దేవుడు చెప్పాడు ఎప్పుడో, ఏమని తెలుసా? అంత్య దినములందు నేను విశ్వాసమును కనుగొందునా. అంటే భక్తి తగ్గిపోయింది. ఎప్పుడు తగ్గుద్ది భక్తి? తిండి ఎక్కువైనప్పుడు ఏం జరుగుద్ది? భక్తి తగ్గుద్ది. తిండి తక్కువైనప్పుడు భక్తి పెరుగుద్ది. గట్టిగా హల్లెలూయా. అందుకే మనం ఏం చేయాలి? ఇప్పుడు చెప్పండి, ఏం చేయాలి? ఉపవాసం ఉండాలి. ఈ నెల 30 నుండి 20వ తారీఖు వరకు 21 రోజు నున్నా మందిరంలో ఉపవాస ప్రార్థన కూడిక. ప్రతిరోజు 7 నుంచి సాయంత్రం 7 నుంచి 9 గంటల వరకు జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఉపవాసం ఉండండి. ఏం కాదు, దేవుడు శక్తి ఇస్తాడు, బలం ఇస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన కొరకు, యెహోవా కొరకు ఎదురు చూసువారు నూతన బలము పొందెదరు. హల్లెలూయా. యెహోవా కొరకు ఎవరైతే ఎదురు చూస్తారో, ఎవరైతే దేవుని సన్నిధిలో ఉపవాసం ఉంటారో, ఎవరైతే దేవుని సన్నిధిలో తన యొక్క శరీరాన్ని నలగొట్టుకుంటారో, వారు నూతనమైన శక్తి, నూతనమైన బలము పొందుకొని పక్షిరాజు యవ్వనం వలె వారి యవ్వనము బలపరచబడి నూతన పరచబడుదురుగాక. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ చెప్తుంది, అందుకనే మనం తిండిబోతులుగా మనము ఉండకూడదు. ఎవరుగా ఉండకూడదు? తిండిబోతులుగా మనం ఉండకూడదు. మందిరంలో ఎలా చేసిన వంటలు ఎలా ఉన్నా ఏం చేయాలి మనము? చెప్పండి, ఏం చేయాలి? వేరే గుళ్ళకి వెళ్తారు, వాళ్ళు భోజనాలు పెడతారు. ఏం చేస్తారు? కళ్ళకద్దుకొని తింటారు. మనం కొంచెం ఉప్పు తగ్గిందని ఏం చేస్తాం? ఉప్పు తగ్గింది, కారం తగ్గింది, అది లేదు ఇది లేదని చెప్పేసి అసమాధానం మాటలు మాట్లాడతారు. ప్రేమ దేవుని బిడ్డలారా, గమనించండి, మందిరములో జరిగే ఏ కూటమైన ఏ ఫంక్షన్ అయినా ప్రతి వంట, మనం తినుచున్న ప్రతి వంట ప్రేమ దేవుని బిడ్డ అది గొప్ప ఆశీర్వాదం అని భావించి మనము రుచి చూడక, రుచి గురించి మనం ఆలోచన చేయక, పెట్టింది ఏదో మనం తిని మనము తృప్తిపరచబడి సమాధానపరచబడాలి. నువ్వు సమాధానం లేక పక్కన వాళ్ళను కూడా ఏం చేస్తావు? పుల్ల పెడతావు. సమాధానం అవునా? ఏ నూతనం అవునా కాదా? ఏం బాగుంది, మొన్న బాగుంది, ఏం బాగుంది, నాకు సమాధానం లేదు, రెండోది వీడికి సమాధానం, ఈయన ఇంకొకటి అంటిస్తాడు. అట్ట మొత్తం సమాధానం లేకుండా పోతే బైబిల్ చెప్తుంది, సమాధాన పరుచువారు ధన్యులు వారు. అందరు చెప్పండి, ఎవరి కుమారులు? అది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే మనం తిండికి ప్రాధాన్యత కాదు మనది. దేనికి ప్రాధాన్యత కాదు? దేనికి ప్రాధాన్యత? దేవుని సన్నిధికి. నీ బాడీ ఎంత డెవలప్ అయింది, నీ బాడీలో కన్నులు ఎలా తిరిగినాయి, ఎంత రక్తం ఉంది, ఎంత బలం ఉంది, నువ్వు ఎంత బరువున్నావు, వేస్ట్ ఇదంతా. నీకెంత రక్తం ఉన్నా, నువ్వు ఎంత బరువున్నా, నువ్వు ఎంత లావున్నా, ఈ శరీరం మట్టు కలిసిపోద్ది, ఉపయోగము లేదు. నువ్వు అభివృద్ధి పొందవలసినది ఆత్మని, ఆత్మ బలపరచబడును కాక. అందరూ చెప్పండి ఆమేన్. అందరూ చెప్పండి ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మేము దినదినము చనిపోవచ్చున్నాము, వదకు తేబడిన గొర్రె పిల్ల వలె మేము దినదినము చనిపోతున్నాం, మేము మా శరీరాన్ని నలగొట్టుకుంటున్నాం. ఎందుకంటే ఈ శ్రమలు మాకు ఎన్నదగినవి కావు. గట్టిగా హల్లెలూయా. యేసయ్యను వెన్నంతగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే, యేసయ్యని కృప తలంచగానే నా శ్రమలుగా అనిపించలేదే, యేసయ్యని కృప తలంచగానే నా శ్రమలుగా అనిపించలేదే,
నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్నదగినవి కావే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్నదగినవి కావే. సుగుణాల ఓహోహో స్తుతి గానాల వారసుడా జీవింతును నిత్యము నీ నీడను ఆస్వాదింతును నీ మాటల మకరందము జీవింతును నిత్యము నీ నీడను ఆస్వాదింతును నీ మాటల మకరందము మాటల మకరందము మాటల మకరందము మాటల మకరందము మాటల మకరందము జీవింతును నిత్యము నీ నీడను ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల్ సంపన్నుడా స్తుతి గానాల వారసుడా స్తుతి గానాల వారసుడా స్తుతి గానాల వారసుడా స్తుతి గానాల వారసుడా స్తుతి గానాల వారసుడా. గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. మనం ఎవరుగా ఉండకూడదు? నాలుగో మాట అందరూ చెప్పండి, ఎవరుగా ఉండకూడదు? తిండిబోతులుగా మనము ఉండకూడదు. మొదటి మాట, దుర్మార్గపు పనులు మనము చేయకూడదు. రెండో మాట, బంధువులతో స్నేహితులతో ఇరుగు పొరుగు వారితో సంఘస్థులతో మనం ఏం పడకూడదు? కలహాలు పడకూడదు. మూడో మాట, మనకంటే బలవంతులతో మనము పోటీ పడకూడదు. నాలుగోది, తిండిబోతులుగా మనము ఉండకూడదు. బైబిల్ చెప్తుంది, హెచ్చుగా మాంసము తిని వారితోనూ నీవు సహవాసము చెయ్యమాక. ఎవరితో? అందరూ చెప్పండి, ఎవరితో? ఎక్కువ ఎక్కువ ఆదివారం నుండి మళ్ళీ ఆదివారం దాకా ఏం చేస్తారు? మొక్కలేనిది మొద దిగదు. అలాంటి వాళ్ళతో సహవాసము చెయ్యమాక. బైబిల్ చెప్తున్న మాట ఇది. ప్రేమల దేవుని బిడ్డలారా గమనించండి. తిను తిను లిమిట్, అదే పనిగా తిని మనం తిండిబోతులుగా ఉంటే చివరికి ఈ శరీరం లావెక్కి బరువెక్కి ఎక్కువ బరువు పెరిగి లావైపోయి అడుగు తీసి అడుగేయలేని పరిస్థితిలో ఉండి ఈ శరీరం ఏమద్దంటే చివరికి మట్టిలో కలిసిపోద్ది. ఆత్మ కోసం నీవు ఉపవాసం ఉండక, ఈ శరీరాన్ని నలగొట్టుకోక, నీవు ఉపవాసం ఉండక, దేవుని సన్నిధిలోనికి రాక, వస్తే నువ్వు మోకరించక, అబ్బో మోకరించలేము, కూర్చోలేము కింద అంటే ఏంటి? ఈ బాడీ ఏమైపోయింది? పెరిగిపోయింది, ఎక్కువైపోయింది. గమనించండి. ఉపవాసం ఉండక, మోకరించి ప్రార్థన చేయలేక, చివరికి దేవునికి దూరమై నీ శరీరాన్ని పెంచుకుంటా ఉంటే నీ బాడీ పెరిగిపోద్ది. చివరికి ఈ బాడీ మట్టిలో కలిసిపోద్ది. ఇదిగో నరకాన్ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మకు మరణము లేదు. ఏమి లేదు? మరణము లేదు. ఆత్మ సంగతి ఆలోచించకపోతే, ఆత్మ గురించిన ఆలోచన నీకు లేకపోతే
ఈ శరీరాన్ని మనం ఏం చేయాలంటే నలగొట్టుకోవాలి. ఏం చేయాలి? నలగొట్టాలి. ఉపవాసం ఉండి 7 రోజులుండు, 3 రోజులుండు, 7 రోజులుండు, 10 రోజులుండు, 21 రోజుండు, 40 రోజులుండు. ఈ శరీరాన్ని ఎంత ఉపవాసముతో ఈ శరీరము ఎంత నలిగిపోతే నీ ఆత్మ అంత బలపరచబడుతుంది. హల్లెలూయా! చెప్పండి గట్టిగా, హల్లెలూయా! కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము తిండిబోతులుగా ఉండక మనము ఆత్మీయులముగా భూలోక సంబంధమైనటువంటి వారముగా కాకుండా పరలోక సంబంధమైనటువంటి వారముగా మన భక్తి జీవితాన్ని కొనసాగిస్తూ ఆత్మీయులుగా మనం మార్చబడుదుముగాక. చూడండి, అక్కా చెల్లెళ్ళు ఇద్దరున్నారు. అక్కా చెల్లెలు ఇద్దరున్నారు. ఒక ఆమెమో యేసయ్య పాదాల దగ్గర దేవుని వాక్యం ఉంటుంది, ఆయన మాటలు వింటుంది. ఎవరు? మరియమ్మ. అక్కేమో చెప్పండి, అక్కేమో వంటగదిలో ఉంది. చూడండి, ఆత్మ సంబంధమైనటువంటి ఈమె ఆలోచన ఏంటి? యేసయ్య పాదాల దగ్గర కూర్చొని ఆయన శ్రేష్టమైన మాటలు వింటుంది. ఆకలి లేదు, దప్పిక లేదు. చూడండి, ఆమె తిండిపోతూ. ఎవరు? మార్త. తిండిపోతూ. ఆమె ఆలోచన అంతా తిండి గురించి ఆలోచన. అందుకనే వంటగదిలోకి వెళ్ళిపోయింది. ఈమెకు ఆలోచన లేదు. ఆత్మ సంబంధమైనటువంటి బిడ్డ, ఆత్మ సంబంధమైన వ్యక్తి మరియా యేసయ్య పాదాల దగ్గర కూర్చొని శ్రేష్టమైన ఆయన మాటలు వింటుంది. హల్లెలూయా! యేసయ్య దగ్గర కూర్చుంటే ఇంకా ఆకలి దప్పుకలు ఉంటాయా? చెప్పండి, ఉంటాయా? ఉండవు. ఆకలి ఉండదు, దప్పిక ఉండదు. ఎందుకంటే ఆయన ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమెమో ఈ ప్రయాసంతా నా కోసం కాదు, యేసయ్య కోసం అంటుంది. ఎంత కష్టపడుతున్నానని చెప్పేసి వంటగదిలో కష్టపడుతుంది ఆమె. ఎందుకంటే యేసయ్య ఆకలి తీర్చడానికి. యేసయ్యే అరణ్యములో 16 లక్షల మంది ఆకలి తీర్చిన దేవుడు. తీర్చాడా లేదా? 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచి 12 గంపలు మిగిలిచ్చాడు. మరి ఆయనే ఒకరు ఆకలి తీర్చే దేవుడుగా ఉంటే నీవు ఆయన ఆకలి తీర్చాలని వంటగదిలోకి వెళ్ళావు అంటే ఆమె ఆలోచన అంతా కూడా భూలోక సంబంధమైన ఆలోచన. ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏం పెట్టాలి, అది ఆలోచన. మార్తమ్మది. మరియ అట్లా కాదు. మరియమ్మ పరలోక సంబంధి. మరియమ్మ శ్రేష్టమైన ఆయన మాటలు వింటుంది. ఆయన మాటలో శక్తి ఉంది, ఆయన మాటలో జీవముంది, ఆయన మాట పరిస్థితులను మార్చగలిగినది. ఆయన మాట ప్రియమైన దేవుని బిడ్డలారా నెమ్మదిని కలుగజేసేది యేసయ్య మాట. గట్టిగా హల్లెలూయా! 3 రోజులు ఉపవాసాలు ఉన్నారండి. యేసయ్య ఉపవాస ప్రార్థనలు పెట్టినప్పుడు 3 రోజులు ఉన్నారు. ఆకలి లేదు, దప్పిక లేదు. ఆ తర్వాత ప్రభు ఏం చేశాడు? 5 రొట్టెలు 2 చేపలు దాన్ని ఆశీర్వదించి 5,000 మందికి పెట్టి 12 గంపలు ఇంకా మిగిలిచ్చాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కడుపు కోసమో లేకపోతే తిండి కోసమో భోజనం కోసమో ఈ కడుపు బలహీనపరచబడుద్దనే, ఈ శరీరం బలహీనపరచబడుద్దనే మనం దేవుని సన్నిధికి దూరమై ఉపవాసం ఉండక మనం ఉంటే చివరికి మన అంతము నాశనమే వారి అంతము. చివరికి నరకానికి వెళ్తామని బైబిల్ చెప్తుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, తిండిబోతులు ఉపవాసం ఉండలేరు, భక్తిహీనులు ఉపవాసం ఉండలేరు, లోక సంబంధమైన వారు, భూలోక సంబంధులు ఉపవాసం ఆయన చెప్పిన మాట ఏంటి? ఆయన ఏం చెప్పాడు? దుర్మార్గపు పనులు మనము చేయకూడదు. 2, ఎవరితో మనము కలహాలు పెట్టుకోకూడదు. 3, బలవంతులతో మనము పోటీ పడకూడదు. 4, మనం ఎవరుగా ఉండకూడదు?
తిండిబోతులుగా మనం ఉండకూడదు. డాక్టర్లు అదే చెప్తున్నారు, 2 రోజులు ఉపవాసం ఉండండి అని ఇప్పుడు చెప్తున్నారు డాక్టర్లు. ఏనాడో దేవుడు చెప్పాడు. ఈ వాక్యం ఎలాంటిదంటే 2 అంచుల ఖడ్గం లాంటిది. ఎన్ని అంచులు? నీ ఉపవాసం ఉంటే నీ శరీరానికి, తర్వాత నీ ఆత్మకు, రెండింటికి మంచిది. వారానికి 3 సార్లు ఉపవాసం ఉంటే ఆరోగ్య విషయంలో నీవు ఆరోగ్యంగా ఉంటావు, ఆత్మీయతలో కూడా నీవు బలంగా ఉంటావు. ఏనాడో చెప్పాడు యేసుప్రభు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన చెప్పిన మాట మనం వింటే చాలు, మనం ఆశీర్వదించబడతాం, ఆత్మీయతలో మనం అభివృద్ధి పొందుతాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దినదినము మన భక్తి దిగజారిపోతుందో, లేకపోతే మన ఆత్మీయతలో మనం అభివృద్ధి పొందుతున్నామో లేదో మళ్ళీ మనం పరీక్షించుకుందాం. యేసుప్రభు చెప్పాడు, అంత్య దినముల యందు నేను విశ్వాసమును కనుగొందున. అంటే అంత్య దినాల్లో ఎవరుండరు? విశ్వాసులు ఉండరు. విశ్వాసులు ఉండరు, బలహీనులుగా ఉంటారు, దేవునికి దూరం అయిపోతారు, నామకార్థ విశ్వాసులుగా ఉంటారు, నామకార్థ క్రైస్తవులు ఉంటారు అని యేసుప్రభు ఏనాడు చెప్పాడు. మనం అంత్య దినాల్లో ఉన్నాం కనుక ఒకవేళ నీవు ఉపవాసం ఉండక, నువ్వు ప్రార్థన చేయక, వాక్యం చదువుక, వాక్య ధ్యానం చేయక, ఉపవాసం ఉండక, దేవుని సన్నిధికి రాక నీవు భక్తిహీనునిగా, అవిశ్వాసిగా నీవు ఉన్నావేమో ప్రభు నిన్ను హెచ్చరిస్తున్నాడు. ఇదే మంచి సమయం, అనుకూల సమయం. మరలా నీవు దేవుని సన్నిధికి దగ్గర అవ్వాలని, మరలా ఉపవాసం ఉండాలని, నీ శరీరాన్ని నలగొట్టుకొని తిండిపోతుగా కాకుండా నీవు ఆయన బిడ్డగా, లోక సంబంధిగా కాకుండా దేవుని బిడ్డగా, ఆత్మీయురాలుగా నువ్వు మార్చబడి నీ ఈ ఆత్మ యుగయుగాలు ఉండబోయేటువంటి ఆ నిత్యజీవములో నీవు కూడా ఉండాలని ప్రభు హెచ్చరిస్తున్నాడు. దేవుడి మాటలను మన వెనుకట్లో దీవించి ఆశీర్వదించునుగాక. అందరు చెప్దాం ఆమేన్. ఎవరుగా ఉండకూడదు? మనము తిండిబోతులుగా. ఎవరుగా? తిండిబోతులుగా ఉండకూడదు. తగ్గించండి, కొంచెం ఏం పర్వాలేదు, తిండి తగ్గించండి. ఇంత తినేవాళ్ళు ఇంత తినండి, తగ్గించండి. శనివారం, గురువారం, శనివారం, ఆదివారం ఉండండి. శనివారం మధ్యాహ్నం తినండి, మరలా ఆదివారం ప్రార్థన అయిపోయిన తర్వాత తినండి, ఏం పర్వాలేదు, బాగానే ఉంటారు, ఇబ్బంది ఏముండదు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరు లేచి నిలబడి పాట పాడుతున్నప్పుడు కానుకలు సమర్పించుకుందాం. కృప వెంబడి కృప పొందుచు, కృపలో జయ గీతమే పాడెదా. నా ప్రియుడ నా యేసయ్యా, నీవే నా సర్వము. నా ప్రియుడ నా యేసయ్యా, నీవే నా సర్వము. నేను నీ కోసమే, నీవు నా కోసమే, నేను నీ కోసమే, నీవు నా కోసమే. స్తోత్ర బలులన్నీ నీకేనయ్యా, స్తోత్ర బలులన్నీ నీకేనయ్యా, నీకేన ఆరాధన, నీవేన ఆలాపన, నీకేన ఆరాధన, నీవేన ఆలాపన. నా ప్రియుడ నా యేసయ్యా, నీవే
నాశనకరమైన గుంటలో నుండి జిగటయైన ఊబిలో నుండి నాశనకరమైన గుంటలో నుండి జిగటయైన ఊబిలో నుండి నన్ను పైకి లేపి బండపై నిలిపి నాడుగులు స్థిరపరచినావు. నన్ను పైకి లేపి బండపై నిలిపి నాడుగులు స్థిరపరచినా. అందరం కృప వెంబడి కృప పొందుచు కృపలో జయ గీతమే వాడేదా. కృప వెంబడి కృప పొందుచు కృపలో జయ గీతమే వాడేదా. నా ప్రియుడ నా యేసయ్యా నీవేన నా సర్వము. నేను నీ కోసమే నీవు నా కోసమే నేను నీ కోసమే నీవు నా కోసమే. స్తోత్ర బలులన్నీ నీకేనయ్యా నీకేన ఆరాధన నీవేన ఆలాపన నీకేన ఆరాధన నీవేన ఆలాపన నీకేన ఆరాధన నీవేన ఆలాపన. ఆరాధన 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 స్తుతి ఆరాధన 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 స్తుతి ఆరాధన. ప్రార్థన. దయచేసి అందరూ అలాగే తల వంచండి, కళ్ళు మూయండి, ప్రార్థన చేసుకుందాం. విత్తబడిన వాక్యాన్ని బట్టి అంత్య దినాల్లో ఉన్నాం. అపాయకరమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. రాజ్యము మీదికి రాజ్యము లేస్తుంది. దేవుని ఉగ్రత అనేక ప్రాంతాలలో ఆ ఉగ్రత వలన అనేక మంది మరణిస్తున్నారు. పట్టణాలకు పట్టణాలే కొట్టుకుపోతున్నాయి, ఊర్లకు ఊర్లే కొట్టుకుపోతున్నాయి. భయంకరమైనటువంటి యుద్ధాలు, భయంకరమైన మరణాలు, లోకం అల్లకల్లోలంగా మార్చబడుతున్నటువంటి తరుణములో ప్రభు చెప్పిన మాటలు నెరవేరుచున్నాయి. అంత్య దినాలు, భక్తి చల్లారిపోయే రోజులు, దేవునికి దూరమయ్యే రోజులు, వారి కడిపే వారు దేవుడిగా పూజించే రోజులు. ఆ రోజుల్లో మనమున్నాం ప్రియమైన దేవుని బిడ్డ. ఇదిగో తిండిబోతులుగా మనం ఉండకూడదు. నువ్వు తిండిబోతుగా ఉన్నావేమో, నీ కడిపే నీ దేవుడుగా నువ్వు కడుపుకి ప్రాధాన్యత ఇస్తూ, తిండికి ప్రాధాన్యత ఇస్తూ, ఉపవాసం ఉండకుండా, నీ శరీరాన్ని నలగొట్టుకోకుండా, నీ శరీరానికి నీ యొక్క తిండికి నువ్వు ప్రాధాన్యత ఇచ్చి, ఒకవేళ నువ్వు నరకానికి వెళ్తావేమోనని దేవుడు నీ కోసమే హెచ్చరిస్తున్నాడు. జాగ్రత్త. ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నటువంటి వ్యభిచారైనను, భ్రష్టుడైన వ్యభిచారైనను నీలో ఉండకుండా చూసుకోండి దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎలా ఉన్నాం మనం? ఉపవాసం ఉంటున్నావా? ఉపవాసం ఉంటున్నావా? ఉపవాసంతో నీ శరీరాన్ని నలగొట్టుకుంటున్నావా? నిన్ను పరీక్షించుకో. తిండిబోతులు ఉపవాసం ఉండలేరు. తిండిబోతులు ఉపవాసం ఉండలేరు. తిండిబోతులు పరలోక సంబంధమైన విషయాల మీద ఆలోచన ఉండదు. తిండిబోతులకి భూలోక సంబంధమైనటువంటి విషయాల మీద వారు మనస్సు ఉంచుతారు.
పరలోక సంబంధమైనటువంటి వాటి మీద మనస్సు ఉంచరు. ప్రార్థన చేసుకోవాలని కానీ, ఉపవాసం ఉండాలని కానీ, దేవుని సందులో గడపాలని కానీ, వాక్యం చదవాలని కానీ, వాక్య ధ్యానం చేయాలని కానీ, పరిశుద్ధుల సహవాసం చేయాలని కానీ భూలోక సంబంధులకు, తిండిపోతులకు ఉండదు. మరి నువ్వు ఎలా ఉన్నావు? నీ భక్తి ఎలా ఉంది? నీ ఆత్మీయత ఎలా ఉంది? ఒకసారి నిన్ను పరీక్షించుకో. అంతే దినాల్లో ఉన్నావు. ఆయన రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదు, నీ ప్రాణం ఎప్పుడు పోతుందో తెలియదు. నువ్వు సిద్ధపడాలి. సంగమా సిద్ధపడాలి. ఎత్తబెడ బిడ్డగా ఉండాలి. ఆత్మీయురాలుగా మార్చబడాలి. ఈ శరీరాన్ని నలగొట్టుకొనుచు, ఆత్మను బలపరచుకొనుచు, ఆత్మ సంబంధమైన బిడ్డగా ఒక బలమైన విశ్వాసిగా నువ్వు మార్చబడాలి. ఆత్మకు శరీరానికి నిత్యం పోరాటం జరుగుతుంది. ఆ పోరాటంలో ఆత్మను గెలిపించాలి. శరీరం ఓడిపోవాలి. నీ శరీరం గెలిస్తే నీ ఆత్మ నరకానికి వెళ్తుంది. నీ శరీరం ఓడిపోతే నీ ఆత్మ గెలిచి నిత్య జీవానికి వెళ్తుంది. దేనికి ప్రాధాన్యత ఇస్తావు? ఒకసారి నిన్ను పరీక్షించుకో. ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. ఉపవాసం ఉండలేనంత బలహీనత నీకు లేదే. ఇక ముందు రోజులు అసలు ఉండలేవు. అప్పుడేం చేస్తావు? నీ ఒంట్లో శక్తి ఉండగానే, నీకు ఆరోగ్యం ఉండగానే, నీ ఎముకల్లో సత్వం ఉండగానే నువ్వు దేవునికి దగ్గరగా ఆత్మీయురాలుగా ఉండగానే నువ్వు ఉపవాసం ఉండాలి. భక్తి చెయ్యాలి. దేవునికి దగ్గర అవ్వాలి. దినదిన అభివృద్ధి పొందాలి. ఆత్మీయురాలుగా, భక్తిపరులుగా జీవించి మంచి సాక్ష్యము పొంది దేవుని సన్నిధికి చేరాలి. అందరూ కూడా, అయ్యా నేను తిండిపోతుగా ఉన్నానేమో, కనీసం వారానికి 3 సార్లు కూడా ఉపవాసం ఉండలేనటువంటి అంత తిండిపోతుగా నేను ఉన్నానేమో, ఒకసారి నన్ను దర్శించండి నాయన. దేవుని సన్నిధిలో క్షమాపణ వేడుకొని ఈ వారం నుండి ఉపవాసం ఉండడానికి మనం ప్రయత్నం చేద్దాం, తీర్మానం చేసుకుందాం. ప్రార్థన. దయగలిగిన మా తండ్రి, దయాళుడు, సర్వోన్నతుడు, సర్వశక్తి మంత్రుడు, స్తుతులు కారణభూతుడవు నాయన. నిన్న నేడు ఒకే రీతి ఉన్న దేవుడవు, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. ప్రభువా, గడిచిన కాలం అంతా మీ కృపలో కాచి కాపాడి భద్రపరిచిన దేవుడవు నాయన. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆదివారం ఆరాధన ఆది నుండి అంతవరకు మీ ఆత్మ సారథ్యములో మీరు జరిగించారు. అందును బట్టి నీకు స్తోత్రం తెలుస్తున్నాం. విధమైన వాక్యం ప్రతిరోజు నీరు కట్టి ఫలింపచేయండి. ఎంతమంది అయితే లైవ్లో ఈ యొక్క యేసుల కార్యక్రమం వీక్షించారో ప్రతి బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించండి. అలాగే ప్రభు నేడు తెచ్చిన కానుకను బట్టి, దశమ భాగాన్ని బట్టి, ప్రథమ గుప్పిలను బట్టి ప్రార్థన చేస్తున్నాం. నుండి డబ్బాని పెనుకని ఆశీర్వదించండి. చేసిన పని బట్ట రాకపోకల వ్యాపారాల్లో, చేతి పనుల, ఉద్యోగాల్లో 30దంతలు 60దంతలు 100ంతలుగాను ఆశీర్వాదాలు దాయిచ్చాను. అనారోగ్యంతో ఉన్నవారిని మీరు ముందు స్వస్థపరిచి మంచి ఆరోగ్యం, బలమైన శక్తిని మీ కృప దాయిచ్చాను. ఈ వారం జరిగిపోతున్న ప్రతి ప్రార్థన కూడికలు మీరు ఘనముగా, మహిమకరంగా, ఆశీర్వాదకరంగా జరిగించి మీరు మాత్రమే మహిమ పొందమని ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. నూతనమైన ఆత్మనిశ్చయానికి నడిపించండి. వస్తున్న బిడ్డల సంఘంలో స్థిరపరచండి. మారుమనసు వారికి మారుమనసుడు, బాప్తిసం లేని వారికి బాప్తిసం దయచేయండి. ఆత్మ లేని వారికి ఆత్మ దయచేయండి. పడిపోయిన వారిని మీరు లేవనెత్తండి. బలహీనను బలపరచండి. కృంగిన వారిని మీరు లేవనెత్తండి. ఈ ఆత్మకార్యము జరిగించండి. ఏక సంఘ సరిహద్దులు విశాలపరచండి. మిమ్మల్ని రాకొరు సిద్ధపరచమని ఈ పరిచయలో వాడబడుతున్నటువంటి ప్రతి బిడ్డలను, పరిచారకులు, సంఘ పెద్దలను దీవించి ఆశీర్వదించండి. అయ్యా, ప్రతి వారం నీ బిడ్డ అభిషేకాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. అయ్యా యేసయ్యా, ఈ పరిచయలు నీ బిడ్డ కూడా వాడబడుతుండగా నీ బిడ్డకు రెట్టింపు దీవెనలు దయచేయండి. కుటుంబాన్ని, తల్లిదండ్రులను, పరిచయలను దీవించి ఆశీర్వదించండి. మమ్మల్ని రాకొరు సిద్ధపరచమని నీకే స్తుతి స్తోత్రం చెల్లించుకుంటూ నజరేయుడైన యేసు అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మిక నిన్న సహవాసం సన్నిధి కొడిచిన మనకును సకల పరిశుద్ధకును పరిశుద్ధాత్మ దేవుడి తోడుగా ఉండి ఆశీర్వదించి దీవించి నిత్య జీవానికి వారసులను చేయునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశు రక్తమే జయం, ప్రవేశనామను సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆపేశారా? ఆపావమ్మా, వెరీ గుడ్. గమనించండి, ఆపే. ముఖ్యమైన ప్రకటన వినండి. విజయవాడ వరద బాధితుల నిమిత్తమై సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఫస్ట్ ఒక 200 మందికి ఏర్పాటు చేశాం. ఆ తర్వాత ఒక 500 మందికి, ఆ తర్వాత 700 మందికి ఏర్పాటు చేశాం. తర్వాత పోయిన వారంలో మీరందరూ కలిసి ఇచ్చినటువంటి కొంత అమౌంట్తో 20,000